మనం చూస్తున్న విజువల్స్ పవన్ కళ్యాణ్ గారి ఇల్లు పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్లో ఉంది. ఇది చూసారా, మొక్కలు ఎంత అందంగా ఉన్నాయో. పల్లెటూరు వాతావరణం అంటే ఇక్కడే మనం చూడొచ్చు, అంత అందంగా ఉంది. సూపర్ గా పెంచారు మొక్కలు. అండ్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తారు, నాగబాబు గారు వస్తారు. నాగబాబు గారు పిఠాపురం 2 రోజులు పర్యటన కోసం వచ్చారనమాట. ఆ సందర్భంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వాతావరణం అక్కడ ఎలా ఉంది అవన్నీ చూపించాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. ఇక చూడండి, ధాన్యం బస్తాలు, కింద జెండాలు చూసారా, అచ్చమైన పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటదో అలాగే ఉంది. ఎంత పెద్ద భవనం అయినా సరే ఆ పల్లెటూరు వాతావరణం లాగా తీర్చిదిద్దడం అంటే మామూలు విషయం కాదు కదా. ఇక అక్కడ చినుకులు పడుతున్నాయి. చాలా ఎండలు ఈ మధ్య, కానీ చినుకులు పడుతుండడంతో చల్లటి వాతావరణం, కూల్ వెదర్, చాలా చాలా బాగుంది. ఇంకా వెనకాల బస్తాలు కానీ, జెండాలు అంతా ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన హౌసా? లేకపోతే పల్లెటూరు ఇల్లా అన్నట్లుగా ఉందన్నమాట. ఒక అధినేత ఉండే ఇల్లు. చూసారా పైనుంచి చాలా బాగా కనిపిస్తుంది కదా వ్యూ. కింద నాగబాబు గారు వచ్చినటువంటి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారన్నమాట. వాళ్ళందరూ కూడా కార్యకర్తలు, అభిమానులు వచ్చారు. చాలా విశాలంగా ఉంటది. చాలా బావుంటది. నిజం చెప్పాలి అంటే ఇక్కడ ఈ పల్లెటూరులో ఇలాంటి ఇల్లు కట్టి ఇంత అందంగా పెట్టుకోవడం అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైందేమో. ఈ ఇల్లొచ్చి ఓదూరి నాగేశ్వరరావు గారిదన్నమాట. ఆయన ఒక్క రూపాయి అద్దెకే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. చాలా చక్కగా పెట్టారు ఇల్లునైతే మాత్రం. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి రాష్ట్రమంతా చూసుకోవాలి కదా. సో ఇక్కడికొచ్చినప్పుడు మాత్రం కొన్నిసార్లు గోకులం హోటల్‌లో ఉంటారు. కొన్నిసార్లు ఇక్కడికి వస్తుంటారనమాట. చాలా చక్కగా ఉంది కదా. ఎంతమందొచ్చారో అభిమానులు. వాళ్ళందరూ కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే చెప్తున్నారు నాగబాబు గారికి. అవన్నీ విని దానికి సంబంధించిన అధికారులకైతే చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్సీ హోదాలో వచ్చారు కదా. సో కొంచెం వినతులు ఇలాంటివి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట.